నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ నేను సింధు। ఈ ప్రపంచంలో అమర ప్రేమికులు ఎవరు అంటే దేవదాసు, పార్వతి, లైలా మజ్ను, సలీం, అనార్కలి పేర్లే ముందుగా గుర్తొస్తాయి। కానీ మన మనసుకు తెలియని ఎన్నో చిత్ర విచిత్రమైన పిచ్చి ప్రేమలు ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు। అలాంటి ఓ లవ్ స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది। ఓ పేషెంట్ను పిచ్చిగా ప్రేమించిన ఒక డాక్టర్ బాబు ప్రేమ గాథ ఇది। ప్రియురాలు భయంకరమైన వ్యాధితో బాధపడుతుందని తెలుసు, ఎంతో కాలం బతకదని ముందే తెలుసు, కానీ ప్రేమ గుడ్డిది అంటారు కదా, అలాంటిదే ఈ లవ్ స్టోరీ। తన ప్రియురాలు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది। కన్నవారు అయినవారు అంతా ఆమెను మర్చిపోయారు, కానీ ఈ డాక్టర్ బాబు మాత్రం తన ప్రేమను మర్చిపోలేకపోయాడు। ఆమె మృతదేహంతోనే 7 ఏళ్లు కలిసి జీవించాడు। ఇంతకీ ఈ డాక్టర్ బాబు ఎవరు? ఆమెను ఇంతలా ప్రేమించడానికి కారణాలేంటి? అతని లవ్ స్టోరీ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం పదండి। ఈ లవ్ స్టోరీ ఇప్పటిది కాదు, 94 ఏళ్ల క్రితం అమెరికాలో మొదలైంది। అంటే 1931లో జరిగింది। డాక్టర్ బాబు పేరు కార్ల్ టాంజ్లర్, ఆయన ప్రేయసి పేరు ఎలెనా డి హోయోస్। అసలు వీరి ప్రేమ కథ ఎలా మొదలైందంటే 22 ఏళ్ల ఎలెనాకు టీబీ వచ్చింది। ఆమెను ఫ్యామిలీ మెంబర్స్ ట్రీట్మెంట్ కోసం ఫ్లోరిడాలోని మెరెన్ హాస్పిటల్లో జాయిన్ చేశారు। అక్కడ ఆమె రేడియాలజిక్ టెక్నీషియన్ అయిన కార్ల్ టాంజ్లర్ ను మొదటిసారిగా కలిసింది। లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నట్లు ఆమెను చూసి కార్ల్ ఫిదా అయిపోయాడు, తనను తాను ఇంట్రొడ్యూస్ చేసుకున్నాడు। అంతేకాదు ఎలెనాతో తాను చిన్నప్పటి నుంచి కలగంటున్న ఓ కలను షేర్ చేసుకున్నాడు। తన కలలో నల్లటి జుట్టు ఉన్న అమ్మాయిని చూశానని, అప్పటి నుంచి ఆమెనే ప్రేమిస్తున్నానని, ఆమె తన ప్రేయసి అని టాంజ్లర్ పోయోటిక్ గా ఆమెకు తన కలను వివరించాడు। తన కలలో కనిపించిన ఆ యువతి లక్షణాలు నీలో చూశానని ఎలెనాతో ఓపెన్ అయిపోయాడు। అప్పటి నుంచి ఆమెను ప్రేమించడం మొదలుపెట్టాడు। టీబీతో బాధపడుతున్న ఎలెనాను ఎలాగైనా కాపాడాలనుకున్నాడు। తన కోసం కార్ల్ వింత వింత చికిత్సలను ప్రయత్నించాడు। ఆమె కోసం స్వయంగా ఇంట్లో తయారు చేసిన టానిక్స్, ఎలక్ట్రికల్ అప్లయన్సెస్తో ట్రీట్మెంట్ చేసేవాడు। ఇలా ఒకరోజు ఎలెనాతో తన మనసులోని ఈ మాట చెప్పేశాడు। అయితే ఎలెనా అతని ప్రేమని రిజెక్ట్ చేసింది। అతను ఎంత ప్రయత్నించినా ఆమె ఓకే చెప్పలేదు। ఎలెనా తన ప్రేమను అంగీకరించకపోయినా కార్ల్ మాత్రం ఆమెను ప్రేమిస్తూనే ఉన్నాడు। చివరికి 1931 అక్టోబర్లో ఎలెనా ఈ లోకం నుంచి వెళ్ళిపోయింది। ఎలెనా మరణం తర్వాత ఆమె అంత్యక్రియలను నిర్వహించడంతో పాటు తన సొంత ఖర్చుతో సమాధిని నిర్మించాడు। ఆమె సమాధి తాళాలను సైతం తన దగ్గరే పెట్టుకున్నాడు। ప్రతిరోజు రాత్రి ఎలెనా సమాధి దగ్గరికి వెళ్ళేవాడు। సమాధి దగ్గర రకరకాల బహుమతులు పెట్టేవాడు। అక్కడే కాసేపు కూర్చొని ఆమెతో మాట్లాడేవాడు। సమాధిలో టెలిఫోన్ ఏర్పాటు చేసి ఎలెనా ఆత్మతో మాట్లాడుతున్నానని చెప్పేవాడు। అలా ఎలెనా చనిపోయి 2 ఏళ్లు గడిచాయి। 1933లో కార్ల్ ఎవరికీ తెలియకుండా సమాధి నుంచి ఎలెనా మృతదేహాన్ని వెలికితీసి తన ఇంటికి తీసుకెళ్లాడు। ఆమె దేహాన్ని భద్రపరిచాడు। ఆమె దేహంతోనే 7 సంవత్సరాలు కార్ల్ జీవించాడు। ఆమె బతికి ఉన్నట్లే భావించేవాడు। దీనిని బట్టి ఎలెనా అంటే కార్లకు ఎంత పిచ్చి ప్రేమో అర్థం చేసుకోవచ్చు। కోట్ హ్యాంగర్లు, వైర్లు ఉపయోగించి ఎముకలను జాయిన్ చేసి మనిషి రూపాన్ని ఇచ్చాడు। ముఖాన్ని మైనం, ప్లాస్టర్తో పునర్నిర్మించాడు। ముఖానికి గాజు కళ్ళను పెట్టాడు। ఎలెనా నిజమైన జుట్టుతో ఒక విగ్ తయారు చేశాడు, దానికి పెట్టాడు। పర్ఫ్యూమ్, రసాయనాలతో శవం నుంచి దుర్వాసన రాకుండా భద్రపరిచాడు। నగలు వేసి అస్థిపంజరాన్ని అందంగా అలంకరించాడు। ఈ రూపాన్ని మంచం మీద తన పక్కనే పెట్టుకున్నాడు। ఇలా 1 కాదు 2 కాదు, ఏకంగా 7 సంవత్సరాలు ఆమె డెడ్ బాడీతో గడిపాడు। 1940లో ఎలెనా సోదరికి కార్ల్ బిహేవియర్ పై డౌట్ వచ్చింది। కార్ల్ ఇంటికి వెళ్ళింది। మంచం మీద ఎలెనా డెడ్ బాడీ చూసి షాక్ అయింది। వెంటనే కార్ల్ పై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది। శవాన్ని దొంగలించినందుకు పోలీసులు కార్ల్ను అరెస్ట్ చేశారు। అయితే చట్ట ప్రకారం అతనిపై ఎటువంటి కేసు నమోదు చేయలేదు। పోలీసులు కార్ల్ను అరెస్ట్ చేయడంతో ఈ విషయం అమెరికాలో అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది। స్థానిక న్యూస్ పేపర్లలో సెన్సేషన్ న్యూస్ అయ్యింది।
అతని విషాద ప్రేమగాథను ఎన్నో న్యూస్ పేపర్స్ పబ్లిష్ చేశాయి. దీంతో అమెరికన్ ప్రజలు కార్ల్ను ట్రూ లవర్గా భావించారు. ఎలెనా మృతదేహం కూడా అందరినీ ఆకర్షించింది. కార్ల్ నుంచి ఎలెనా మృతదేహాన్ని సేకరించిన అనంతరం అంత్యక్రియలు జరిగే ప్రదేశంలో ఆమె బాడీని ప్రదర్శనకు పెట్టారు. వేలాది మంది ఆమెను చూసేందుకు తరలివచ్చారు. ఆ తర్వాత ఎవరు ఆమెను మళ్ళీ బయటకు తీయలేని విధంగా సీక్రెట్ గా సమాధి చేశారు. అనంతరం 1952లో కార్ల్ చనిపోయాడు. అతను మరణించే సమయంలో కూడా ఆయన దగ్గర ఎలెనాను పోలిన మనిషి ఆకారంలో ఉండే ఓ పెద్ద బొమ్మ ఉందని చెబుతారు. ఈ సాడ్ లవ్ స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇలా కూడా ఓ మనిషిని ప్రేమిస్తారా అంటూ నెటిజన్లు కామెంట్లు పోస్టులు పెడుతున్నారు.